దే స్టూడెంట్స్, డిగ్రీ చేసిన వారికి ఉద్యోగాలు. ఎస్, నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఉపయుక్తంగా ఉంటుంది కనుక అనుకుంటే ఇతరులకు ఇది షేర్ చేయండి. సొంత లాభం కొంత మనకు పొరుగు వారికి తోడ్పడబోయి మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు వారికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ మీ కురపతి మోహన్ మెయిన్లోకి వెళ్దాం. చెన్నై హెడ్ క్వార్టర్ కలిగినటువంటి ఇండియన్ బ్యాంక్లో 300 లోకల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇవి వివిధ రాష్ట్రాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్లో ఉన్నవి. ఇందులో తమిళనాడు, పుదుచ్చేరిలో 160, కర్ణాటకలో 35, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 50, మహారాష్ట్రలో 40, గుజరాత్లో 15, మొత్తం 300 పోస్టులు, ఆఫీసర్ పోస్టులు, లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఏదైనా ప్రభుత్వం అంటే ప్రభుత్వ యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా సమానమైన అర్హతలు సాధించి ఉండాలి. జూలై 1, 2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళై ఉండాలి. జీతభత్యాలకు సంబంధించి చూసినట్టయితే 48,480 నుండి 85,920 వరకు ఉంటుంది. బ్యాంకులో ఉద్యోగం వచ్చిన వారికి ఇంట్రెస్ట్ లేకుండా భవన నిర్మాణానికి అంటే గృహ నిర్మాణానికి, కార్ లోన్స్, మరి ఏదైనా కూడా వితౌట్ ఇంట్రెస్ట్తోని లోన్ ఇవ్వడం జరుగుతుంది వారికి. ఇది బ్యాంక్ ఎంప్లాయీ. ఇక టెస్టింగ్ విధానం అంటే వీళ్ళకి ఎంపిక చేసే విధానం ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ ఉంది, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అనంతరము సెలెక్షన్ చేస్తారండి. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఆగస్టు 13 ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ దరఖాస్తు సెప్టెంబర్ 2 ముగుస్తుంది. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాదు, సికింద్రాబాద్లలో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక పరీక్ష విధానం ఆన్లైన్లో సిబిటి పద్ధతిలో ఉంటుంది. మొత్తం 200 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 35 ప్రశ్నలకి 40 మార్కులు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ సంబంధించి 35 ప్రశ్నలకి 60 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. చాలా సులువైనటువంటి ఈజైన పద్ధతిలోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది. కొంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది తప్పకుండా అందుబాటులోకి వస్తుంది. కొంతకాలం 6 months ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. లేదు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 రాస్తున్నప్పుడు దీనికి కొంత ప్యాటర్న్ వేరే ఉంటుంది. కానీ దీనికంతా కూడా లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఎకనామిక్ అండ్ బ్యాంక్ అవేర్నెస్, రీజనల్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్స్ ప్రశ్నల మీదే వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అందుకని అవకాశం ఉన్న వాళ్ళు బీకాం చేసిన వాళ్ళు కానీ, బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, బీఏ వాళ్ళు కానీ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్. అందుకని ప్రయత్నం చేయండి. బ్యాంక్ జాబ్ అనేటువంటిది చాలా సుఖమైనటువంటి జాబ్. ప్రయత్నం చేయండి. ఆన్లైన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చే నెల 2 తారీఖు. www.indianbank.in మీరు వెళ్ళి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్. ఈ అప్లై ఆన్లైన్కి సంబంధించి మనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి చేసుకోవాల్సిన కోరుకుంటూ మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ కురపటి మోహన్. ఆల్ ద బెస్ట్ మై ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.